Heartily welcome to CA Passion. ఫ్రెండ్స్ వెల్కమ్. ఈ వీడియోలో మనం అకౌంట్ కరెంట్ అంటే ఏమి, ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం, ఎందుకని ప్రిపేర్ చేస్తాం, ఎవరు ప్రిపేర్ చేస్తారు, ఏ సిచ్యువేషన్స్లో ప్రిపేర్ చేస్తారు, మెథడ్స్ ఆఫ్ ప్రిపేరింగ్ అకౌంట్ కరెంట్, ఏ మెథడ్స్లో ప్రిపేర్ చేస్తాం, ఎలా చేస్తాము, అకౌంట్ కరెంట్ ఫార్మాట్స్ ఇన్ వేరియస్ మెథడ్స్, ఒక్కో మెథడ్లో ఏ విధంగా ఫార్మాట్ అనేది ఉంటుంది, అకౌంట్ కరెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది, డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే రేటింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, ఆ డేస్ కూడా 2 మెథడ్స్ ఉన్నాయి, ఆ 2 మెథడ్స్ ఎలా అని చెప్పి కంప్లీట్ డీటెయిల్గా చూడబోతున్నాం ఈ వీడియోలో. అకౌంట్ కరెంట్ అంటే ఇది స్టేట్మెంట్ అయితే, అకౌంట్ కరెంట్ అంటే అనేది ఒక స్టేట్మెంట్ ఏం చూపిస్తుందంటే ఇద్దరి పార్టీస్ మధ్య, ఇప్పుడు మన కంపెనీ ఉంది, ఇంకో కంపెనీతో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుపుతాం కదా, ఆ కంపెనీ ఏ కంపెనీతో అయితే మనం ట్రాన్సాక్షన్ జరిపింటామో ఆ కంపెనీకి మళ్ళీ మన కంపెనీకి మధ్య ఉన్న ట్రాన్సాక్షన్స్ ఒక సమ్మరీ ఏమేమి జరిపినామని చూపిస్తుంది. విత్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్. ఇంట్రెస్ట్ ఇప్పుడు మనం ఒకటి జరుపుతున్నామంటే ఇంట్రెస్ట్ కానీ అవన్నీ చార్జ్ చేస్తాం కదా, ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చూపిస్తుంది. దాన్నే అకౌంట్ కరెంట్ అంటాం. ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? at the time of making consolidated payments and on periodic basis. ఎప్పుడు ప్రిపేర్ చేస్తాం? ఇప్పుడు నేను ఏ కంపెనీ అనుకుందాం, మీరు బి కంపెనీ అనుకుందాం. ఇప్పుడు నేను నీకు కొన్ని గూడ్స్ సేల్ చేసిన, అలాగే నేనేం చేసిన, నీ నుంచి కొన్ని గూడ్స్ పర్చేస్ చేసిన. అప్పుడు ఏమవుతుంది, నేను నీకు గూడ్స్ సేల్ చేసినప్పుడు నువ్వు నాకు డెటార్, నేను నీ క్రెడిటర్. ఓకే, అదే ఎప్పుడైతే నీ నుంచి నేను గూడ్స్ కొన్నానో అప్పుడు నేను ఎవరు నీకు? డెటార్. నువ్వు ఎవరు నాకు? క్రెడిటర్ కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అప్పుడు ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అనేది జరుగుతుంది. ఎవరికి పేమెంట్ చేయాలో, ఎంత పేమెంట్ చేయాలో తెలియదు, ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలో తెలియదు, లేట్గా పే చేసిన దానికి డ్యూ డేట్ తర్వాత ఎలా ఏమని కన్ఫ్యూజన్ అయిపోతాం. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఏమైనా పేమెంట్స్ జరుపుతూ అంటాం, ఈ పేమెంట్ అయింది, ఇంత ఫైనాన్స్ సెటిల్మెంట్ ఇంత చేస్తాము అని చెప్పేటప్పుడు మళ్ళీ ఇంకా పీరియాడిక్ బేసిస్ అంటే మంత్లీనో వీక్లీనో ఏమేమి ట్రాన్సాక్షన్ జరిపినామని కన్ఫర్మ్ చేసుకుంటాము, ఇవేనా కాదా అనేసి. అదే ఇక్కడ పర్పస్ ఏమి, అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేసే పర్పస్ ఏమి, టు అవాయిడ్ కన్ఫ్యూజన్ వైల్ మేకింగ్ కన్సాలిడేటెడ్ పేమెంట్స్, to confirm balances to each other on a periodic basis. ఎవరు ప్రిపేర్ చేస్తారు? డెటార్ కావచ్చు, క్రెడిటార్ కావచ్చు, ఎవరో ఒకరు ప్రిపేర్ చేసి అవతల పర్సన్కి పంపిస్తారు. ఇప్పుడు డెటార్ ప్రిపేర్ చేసినంటే అకౌంట్ కరెంటు క్రెడిటార్కి పంపిస్తారు, ఇప్పుడు క్రెడిటార్ ప్రిపేర్ చేసినంటే డెటార్కి పంపిస్తారు. ఏ సిచ్యువేషన్స్లో అకౌంట్ కరెంట్ని ప్రిపేర్ చేస్తాం? కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాయి ఇక్కడ. డెటార్ క్రెడిటారే ఎవరు ప్రిపేర్ చేస్తారంటే, కానీ ఎవరు ఎలా అవుతారు అనేసి కొన్ని ఎగ్జాంపుల్స్. ఫ్రీక్వెంట్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ 2 పార్టీస్ అంటే నేను ఇందాక చెప్పినట్లు నేనే నీకు సేల్ చేస్తాను, నీ దగ్గర నుంచి నేను వేరే గూడ్స్ కొంటా నాకు కావాల్సినవి, అది ఫ్రీక్వెంట్గా మన ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంటుంది. కానీ అమౌంట్ మాత్రం ఇన్స్టాల్మెంట్ వైజ్లోనూ లేక కొంచెం 3 మంత్స్కో 2 మంత్స్ అట్లా టైం పీరియడ్ పెట్టుకున్న తర్వాత పే చేయడము, ఒకవేళ లేట్ అయితే కానీ ఇంట్రెస్ట్ పే చేస్తాను అని ముందుగానే ఇది చేయడము, లేట్ పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్తో సహా పే చేస్తా అని, అలా మన ఇద్దరి మధ్య ఇది కండిషన్స్ డీటెయిల్స్ అని చెప్పి ఒక ట్రాన్సాక్షన్ జరిపేసి ఉంటాం, కొన్ని ట్రాన్సాక్షన్స్ అన్నీ. అటువంటప్పుడు ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంకా ఎంత అమౌంట్ పే చేయాలి మనము అని చెప్పి తెలుసుకోవడానికి అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేస్తాం. ఇంకా గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్. కన్సైన్మెంట్లో కూడా మనం ఏం చేస్తాము, కన్సైనర్ వచ్చి కన్సైనీకి గూడ్స్ పంపిస్తాడు, పంపించిన తర్వాత అమౌంట్ ఎప్పుడు పంపిస్తాడు కన్సైనీ? కొన్నిసార్లు ముందుగా అడ్వాన్స్ ఇస్తాడు, లేకంటే బిల్ రాసిస్తాడు. ఎలా అంటే అలా జరుగుతుంది కదా అమౌంట్ అనేది. మొత్తం సేల్ అన్నీ అయిపోయిన తర్వాత ఒకసారిగా అమౌంట్ ఇస్తాడు, లేదంటే బిల్ అప్పుడు కూడా రాసిస్తాడు, లేదంటే ప్రామిసర్ నోట్ రాసిస్తాడు. ఎలా అంటే అలా ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు కూడా ఎంత పేమెంట్ అయింది, ఇంకా బ్యాలెన్స్ ఎంత పే చేయాలి, ఇంకా ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి అని తెలుసుకోవడానికి అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్
బ్యాంకర్, కస్టమర్ ఇంకా చెప్పనక్కర్లేదు. బ్యాంక్లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరుపుతామో, ఒక రోజులో ఎన్ని జరుపుతాం ట్రాన్సాక్షన్స్ అంటే ప్రతి ఒక్కరూ జరపనక్కర్లా. ఒక కంపెనీ అన్నాక జనరల్గానే చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. మోస్ట్లీ బ్యాంక్ ఎక్కువ జరుగుతాయి. అంతే కదా, ఇక్కడైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉంటేనే కదా ఆ కంపెనీ, మోస్ట్లీ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువ బ్యాంకే కదా. అమౌంట్స్ ఎక్కువ ఉన్నా కానీ అవన్నీ క్యాష్లో తీసుకోరు కదా. అప్పుడు ఏం జరుగుతున్నాం ట్రాన్సాక్షన్, బ్యాలెన్సెస్ ఎంత ఉన్నది బ్యాంక్లో అవి తెలుసుకోవాలి, ఇన్ఫామ్ చేయాలి కస్టమర్కి అన్నప్పుడు, లేదంటే కస్టమర్ బ్యాంక్ నుంచి కన్ఫర్మ్ చేసుకోవాలి, లేదంటే బ్యాంకే కస్టమర్కి కన్ఫర్మ్ చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, బ్యాలెన్సెస్ కన్ఫర్మ్ చేయాలనుకున్నప్పుడు అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేసి పంపిస్తుంది. ఇంకా జాయింట్ వెంచర్. ఇప్పుడు ఈ జాయింట్ వెంచర్లో జనరల్గా అయితే కనుక బుక్స్ అనేవి సపరేట్గా ప్రిపేర్ చేస్తాం. కానీ ఎప్పుడైతే సపరేట్గా మనం జాయింట్ వెంచర్ అన్నప్పుడు ప్రిపేర్ చేస్తాము. నెక్స్ట్, వేస్ ఆఫ్ ప్రిపేరింగ్ అకౌంట్ కరెంట్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఇంట్రెస్ట్ టేబుల్ బై మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ బ్యాలెన్సెస్. 3 మెథడ్స్ ఉన్నాయి మనకు. ఫస్ట్ది ఇండివిజువల్ మెథడ్ అంటాం, నెక్స్ట్ది ప్రోడక్ట్ మెథడ్ అంటాం, థర్డ్ది పీరియాడిక్ బ్యాలెన్స్ మెథడ్ అని అంటాం. అంటే ఈ టూ నేమ్స్ ఉన్నాయి. ఇండివిజువల్ మెథడ్ అంటే ఇంట్రెస్ట్ టేబుల్ మెథడ్. దీంతో ఎలా మనము ఇంట్రెస్ట్ని ఫైండ్ చేస్తామంటే డేస్ కనుక్కుంటాం. నెంబర్ ఆఫ్ డేస్ ఫ్రమ్ డ్యూ డేట్ నుంచి ఎన్ని డేస్. ఇప్పుడు అకౌంట్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ డేట్ వరకు అంటే ఏ డేట్ రెండరింగ్ ది అకౌంట్ అంటే డ్యూ డేట్ నుంచి, ఈచ్ ట్రాన్సాక్షన్ యొక్క డ్యూ డేట్ నుంచి డేట్ ఆఫ్ రెండరింగ్ ది అకౌంట్ వరకు ఎన్ని డేస్ ఉన్నాయి అని చెప్పి కౌంట్ చేస్తాం ఫస్ట్. ఇప్పుడు డ్యూ డేట్ ఒకవేళ క్వశ్చన్లో ఇచ్చినారనుకోకుండా మనకు ఓకే, క్వశ్చన్లో వాళ్ళు డ్యూ డేట్ ఎలా తీసుకోవాలి ఏమీ లేకుంటే వాళ్ళే డైరెక్ట్గా డ్యూ డేట్ ఇచ్చేసినారంటే ఓకే. ఒకవేళ క్వశ్చన్లో వాళ్ళు డ్యూ డేట్ కన్నా మనకి ఇవ్వకంటే ఏ డేట్ డ్యూ డేట్, క్వశ్చన్లో వాళ్ళు ఏం మెన్షన్ చేయకంటే ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ జరిగింటుందో ఆ రోజే డ్యూ డేట్. The date on which the transaction is performed is the due date when the specific due date is not mentioned in question. ఇండివిజువల్ మెథడ్లో అకౌంట్ కరెంట్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఫార్మాట్ అనేది సేమ్ లెడ్జర్ అకౌంట్ లాగే ఉంటుంది. అంటే జస్ట్ నార్మల్గా, కానీ 2 కాలమ్స్ మాత్రం యాడ్ అవుతాయి. వన్ డేట్, అనదర్ వన్ ఈజ్ ఇంట్రెస్ట్. బోత్ సైడ్స్ అది యాడ్ అవుతుంది. అంటే ఈ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. రిసీవర్ ఇన్ అకౌంట్ కరెంట్, హెడ్డింగ్ అనేది ఈ విధంగా రాయాలి మనం. రిసీవర్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ సెండర్ ఇంట్రెస్ట్ టు డేట్ అట్ ది రేట్ ఆఫ్ ఎంత పర్సెంట్ అంత పర్సెంట్ పర్ యానం. ఫర్ ఎగ్జాంపుల్, విజయ్ రిసీవర్, విజయ్కి మనం ఇస్తున్నాం. సెండర్ ఎవరు? మనం. రిసీవర్ ఎవరు? ఎవరికైతే ఇస్తున్నాం వాళ్ళకి. విజయ్ ఇన్ అకౌంట్ కరెంట్ విత్ రమ ఇంట్రెస్ట్ టు డేట్, ఏ రోజు వరకు అని. ఫర్ ఎగ్జాంపుల్ 31st March 2018 అట్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత ఇంట్రెస్ట్? ఎగ్జాంపుల్ 6% ఇంట్రెస్ట్ పర్ యానం అని హెడ్డింగ్. నెక్స్ట్, డెబిట్, క్రెడిట్ కాలమ్స్ డివైడ్ చేయండి. టేబుల్ని 2 పార్ట్స్గా. డెబిట్ పార్ట్లో ఏమేమి రాస్తాం? డేట్, పర్టికులర్స్, డ్యూ డేట్, అమౌంట్, డేస్, ఇంట్రెస్ట్, ఇవన్నీ వస్తాయి. అలాగే క్రెడిట్స్ కూడా సేమ్, డేట్, పర్టికులర్స్, డ్యూ డేట్, అమౌంట్, డేస్, ఇంట్రెస్ట్. ఇది ఫార్మాట్ వరకే. ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, ఎలా ప్రిపేర్ చేస్తామంటే, ఆల్రెడీ మనకి క్వశ్చన్లో డేట్ ఏది, పర్టికులర్స్ ఏవి అంటే, పర్టికులర్స్ అంటే ఏం రాస్తాం? సేల్, క్యాష్ రూపం ద్వారా క్యాష్ పే చేసినామా, లేక సేల్ చేసినామా, లేదంటే క్యాష్ రిసీవ్ చేసుకున్నామా, ఇంట్రెస్ట్ ఏమైనా పే చేసి, ఇంట్రెస్ట్ ఒకేసారి లాస్ట్లో రాస్తాం మనము, పే ఏం చేసిండము, ఒకేసారిగా బ్యాలెన్స్ ఎంత ఇంట్రెస్ట్ అని చూస్తాం. అంటే ఇంట్రెస్ట్ అంట, అట్లాంటి డీటెయిల్స్ అని. ఇటు సైడ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏమి అనేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవి పర్టికులర్స్లో వస్తాయి. పర్చేజా అనేసి మొత్తం డీటెయిల్స్ కూడా ఇక్కడ వస్తాయి. ఇప్పుడు సేల్ అయితే ఎటువైపు రాస్తాం? డెబిట్ సైడ్ రాస్తాం. ఎందుకు? సేల్ చేస్తున్నాం మనం. సేల్ చేస్తున్నామంటే ఈ ఆపోజిట్ పర్సన్ ఏమవుతాడు? తీసుకుంటాడు.
రియల్ అకౌంట్ రూల్, ఇది ఎవరి అకౌంట్? పర్సనల్ అకౌంట్ కదా. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, సారీ పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం వాట్ కమ్స్ ఇన్ డెబిట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, సేల్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇతను తీసుకుంటాడు, రిసీవ్ చేసుకుంటాడు, సో డెబిట్ సైడ్ రాస్తాం. పర్చేస్ చేస్తాం ఒకవేళ ఈ పర్సన్ నుంచి, ఈ రిసీవర్ ఇతని నుంచి ఈ అకౌంట్స్ ఎవరికైతే పంపిస్తున్నామో అతని నుంచి మనం పర్చేస్ చేస్తున్నాం అంటే క్రెడిట్ సైడ్, క్రెడిట్ ది గివర్. పర్సనల్ అకౌంట్ రూల్ క్రెడిట్ ది గివర్. అదేవిధంగా క్యాష్ కావచ్చు. ఇప్పుడు మనం తినకి క్యాష్ పే చేస్తున్నామంటే డెబిట్, బికాస్ డెబిట్ ద రిసీవర్, పర్సనల్ అకౌంట్ రూల్. ఇప్పుడు తిను మనకి క్యాష్ పే చేస్తున్నాడు, తిన నుంచి మనం క్యాష్ తీసుకుంటున్నామంటే క్రెడిట్ ది గివర్. ఎందుకు? పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం, సో క్రెడిట్ సైడ్ రాస్తాం. ఇటువైపు ప్రాసెస్ చూసుకున్నాం. ఇంకా డేట్ రాసుకుంటాం. అంటే డేట్ అంటే ఏ రోజు అయితే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అది. డ్యూ డేట్ అంటే ఎప్పటి లోపల అమౌంట్ పే చేయాలి అని. క్వశ్చన్లోనే ఇచ్చింటారు ఈ డేటు. ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వలేదంటే ఏ రోజైతే ట్రాన్సాక్షన్ డేట్ ఉంటుందో ఆ రోజే డ్యూ డేట్ అవుతుంది. ఇంకా అమౌంట్ అంటే ఎంత అమౌంట్కి సేల్ చేసినాం, ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఎంత పే చేయాలి, లేకుంటే ఎంత అమౌంట్ మనకు రావాలి అని. ఇటు సైడ్ ఉందంటే కనుక మనం తనకి ఇవ్వాలి, ఇటు సైడ్ బ్యాలెన్స్ అంటే తను మనకిస్తున్నాం. డేస్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి రెండరింగ్ ది అకౌంట్ డేట్ వచ్చేసి ఎంత, 1st Feb 2016 అనుకుందాం. మనం ఇవాళ సేల్ చేస్తాను ఫస్ట్. ఇవాళ డేట్ ఎంత, September 16 మనం సేల్ చేస్తాను. డ్యూ డేట్ ఎప్పుడంటే 1st October. ఇక్కడ అకౌంట్ రెండరింగ్ ఎప్పుడు, 1st Feb. అంటే ఇప్పుడు డ్యూ డేట్ నుంచి ఈ 1st October ఉంది, ఈ డ్యూ డేట్ నుంచి ఈ 1st Feb వరకు ఎన్ని రోజులు ఉన్నాయని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే ఇలా క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ 1st October డ్యూ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఇగ్నోర్ చేసి మిగిలిన రోజుల నుంచి 1st Feb వరకు క్యాలిక్యులేట్ చేయాలి. నాట్ అండర్స్టాండింగ్ రైట్? ఇప్పుడు డేస్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఫస్ట్ డ్యూ డేట్ నుంచి ఈ 1st Feb వరకు, 1st October డ్యూ డేట్ నుంచి ఈ అకౌంట్ రెండరింగ్ డేట్ వరకు డేస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తున్నా. 1st Octoberని ఇగ్నోర్ చేసేయండి. 1st Octoberని ఇగ్నోర్ చేసిన తర్వాత రిమైనింగ్ డేస్ నుంచి కంటిన్యూగా 1st Feb వరకు క్యాలిక్యులేట్ చేయాలి. రిమైనింగ్ డేస్ అంటే అక్టోబర్లో అక్టోబర్ 1st పోతే ఇంకా ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ఉంటాయి. నెక్స్ట్ నవంబర్లో టోటల్ ఎన్ని డేస్ ఉంటాయి, 30 డేస్ ప్లస్. ఇంకా డిసెంబర్లో ఎన్ని డేస్ ఉంటాయి, టోటల్ 31 డేస్ ఉంటాయి ప్లస్. నెక్స్ట్ జనవరిలో 31 డేస్. నెక్స్ట్ ఫిబ్రవరిలో 1st వరకు ఫస్ట్ ఇంక్లూడ్ చేయాలి, ప్లస్ 123. ఇప్పుడు ఇక్కడ డేస్ ఎన్ని, 123 డేస్. 123 డేస్. అలాగే అన్నిటికీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ సేల్ చేస్తున్నాం కాబట్టి ఇలా వచ్చింది. అదే ఇక్కడ మనం సేల్ కాకుండా ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ముందు చేసినాము, అందులో ఉన్న బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ ఉంటుంది కదా. నెక్స్ట్ డేకి ఏమవుతుంది, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇప్పుడు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ సేమ్ డేటే, September 16, 1st October. ఇది తీసేయండి, ట్రాన్సాక్షన్ లేదు. ముందున్న రోజు నుంచి ఇవాళ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాస్తాను. అప్పుడు ఏం చేస్తామంటే ఈ 1st October నుంచి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అప్పుడు మనకు 124 డేస్ వస్తాయి. అర్థం కాలేదు కదా. ఇది మధ్యలో మనం సేల్ చేస్తున్నాము, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు, ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అయింది అన్నప్పుడు ఏమవుతుందంటే ఏ రోజైతే డ్యూ డేట్ ఉంటుందో దాన్ని ఇగ్నోర్ చేస్తాము, తర్వాత రోజు నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఎప్పుడైతే మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాసుకుంటామో అప్పుడు ఏం చేస్తామంటే ఆల్రెడీ ముందు జరిపిన దాంట్లో బ్యాలెన్స్ అమౌంట్ నెక్స్ట్ దానికి ఏం చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్సే కదా, ముందున్న క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడు ఓపెనింగ్ కదా. ఇలా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాసుకునేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాసేటప్పుడు ఈ డేట్ కూడా ఇంక్లూడ్ అవుతుంది.
చూడు ఇక్కడ ఈ డేట్ ఇగ్నోర్ చేస్తాం. సో మనకు 123 డేస్ వచ్చాయి. ఇక్కడ ఏం చేస్తాం, ఈ డేట్ని కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో 124 డేస్ వస్తాయి. అలాగా మనం డేస్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా అంతే. ఇంకా ఇంట్రెస్ట్ అనే అమౌంట్, ఇంట్రెస్ట్ కంటే ముందు ఇక్కడ అమౌంట్ ఎంత అని చెప్పి రాసుకుంటాం. ఎంత ఉంటుందో అక్కడ క్వశ్చన్లోనే ఇచ్చింటారు మనకు. ఎగ్జాంపుల్కి నేను 200 రూపీస్ అమౌంట్ తీసుకున్నా ఎగ్జాంపుల్కి. ఓకే, ఎందుకంటే ఇంట్రెస్ట్ చూపించాలి కాబట్టి. ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి రాస్తాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 200 రూపీస్ అమౌంట్ తీసుకుందాం. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6% అనుకుందాం. ఓకే, ఇప్పుడు 200 రూపీస్ 123 డేస్ 6% ఇంట్రెస్ట్. 200 రూపీస్ అమౌంట్ రాయండి. ఇంటూ ఎంత పర్సెంటేజ్, 6%. ఇంటూ ఎన్ని రోజులకి, 123 డేస్ డివైడెడ్ బై ఇది ఎంత అనుకున్నాం, ఇయర్ వచ్చి 2016. 2016 అంటే ఇయర్కి మామూలుగా ఎన్ని ఉన్నాయి, 365 డేస్. సో డివైడెడ్ బై 365 ఎంత వచ్చింది ఇంట్రెస్ట్, 4.04. 4.04 2 డెసిమల్ వరకు తీసుకొని చాలు. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. 200 ఇంటూ 6% ఇంట్రెస్ట్ రేట్ ఇంటూ డేస్, నెంబర్ ఆఫ్ డేస్ 123 డేస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఏ ఇయర్. ఎన్ని రోజులు ఉన్నాయి, 365 డేస్ ఈక్వల్ టు ఇంట్రెస్ట్ 4.04% రూపీస్. ఇలాగ ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. బోత్ సైడ్స్ కూడా అమౌంట్స్ అన్ని రాస్తాం. ఇటు సైడ్ సేల్, క్యాష్ కానీ ఇట్లాంటివి వస్తాయి. ఇటువైపు ఏమో పర్చేజెస్, క్యాష్ అని వస్తాయి. ఇటువైపు అమౌంట్ వచ్చేసి పర్టికులర్స్లో. ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మొత్తం ఇటు ప్రాసెస్, మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత లాస్ట్లో డెబిట్ సైడ్ చేయాలి, క్రెడిట్ సైడ్ మొత్తం ప్రాసెస్ అయిన తర్వాత లాస్ట్లో ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. చేసిన తర్వాత ఇటువైపు ఇంట్రెస్ట్ టోటల్ చేసుకోండి, ఇటు సైడ్ ఉన్న ఇంట్రెస్ట్ కూడా టోటల్ చేసుకోండి. ఎటు వైపు అయితే ఇప్పుడు డెబిట్ సైడ్ ఎక్కువ వచ్చింది ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది, అది ఇక్కడ టోటల్ రాయండి, ఇక్కడ టోటల్ రాయండి. ఇప్పుడు ఇటు సైడ్ టోటల్ వచ్చింది ఎక్కువ కదా, ఇటువైపు ఉన్న ఇంట్రెస్ట్ తక్కువ కదా టోటల్ వచ్చింది, సబ్ట్రాక్ట్ చేయండి. బ్యాలెన్స్ అనేది ఇక్కడ రండి, ఇక్కడ రాయండి. బై బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అకౌంట్ అని చెప్పేసి, అకౌంట్ అనే బై బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎంత అమౌంట్ అయితే డిఫరెన్స్ వచ్చిందో అది ఇక్కడ రాయండి. అది ఒకవేళ ఇటు సైడ్ వచ్చి ఉంటే సేమ్ ఇటువైపు రాస్తాం బై బ్యాలెన్స్ అని. మళ్ళీ ఇక్కడ బై బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని డిఫరెన్స్ వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ని రాసాం కదా, ఆ అమౌంట్ని ఇక్కడ ఇటువైపు డెబిట్ సైడ్ అమౌంట్ కాలంలో రాయాలి. డేట్ ఏదేస్తాము, February 1st. ఇక్కడ కూడా బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్కి కూడా February 1st డేట్. ఎందుకు February 1స్ట్కే కదా మనం అకౌంట్ రెండరింగ్ అకౌంట్ చేస్తుంది. వీఆర్ రెండరింగ్ ద అకౌంట్ ఆన్ Feb 1st ఓన్లీను. ఇక్కడ కూడా Feb 1st అని డేట్ వేసి టు ఇంట్రెస్ట్ అని ఎంత అమౌంట్ అయితే డిఫరెన్స్ వచ్చిందో అది అమౌంట్ కాలంలో రాయాల, ఇంట్రెస్ట్ కాలంలో కాదు, అమౌంట్ కాలంలో. ఇక్కడ వచ్చి ఇంట్రెస్ట్ కాలంలో రాసినాం ఎంత డిఫరెన్స్ ఉందో అది, ఇక్కడ అమౌంట్ కాలంలో రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు ఈ అమౌంట్ కాలమ్స్ని కూడా బ్యాలెన్సెస్ చేయండి. ఇప్పుడు ఒకవేళ డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ వచ్చిందనుకో, ఆ అమౌంట్ని ఇటువైపు డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ రాసిన తర్వాత ఇప్పుడు డెబిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ టోటల్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి లెస్ చేసి వచ్చిన అమౌంట్ని ఇక్కడ రాయండి. ఏమని డేట్ February 1st వేసి, ఎందుకు ఆ రోజే కదా అకౌంట్ ఎంట్రింగ్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని చెప్పి ఎంతైతే అమౌంట్ ఉందో అంత అమౌంట్ రాయండి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిన అమౌంట్ ఇంతే. ఇండివిజువల్ మెథడ్లో అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేయడం ఇంతే. నెక్స్ట్ మెథడ్ వచ్చేసి బై మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్, అదే ప్రోడక్ట్ మెథడ్. ఈ ప్రోడక్ట్ మెథడ్లో ఎలా చేస్తాం అంటే ఫార్మాట్ కానీ అంతా కూడా సేమే ఉంటుంది, చేసే మోడల్ కానీ పద్ధతి కానీ మొత్తం సేమే ఉంటుంది, కానీ చిన్న చేంజ్, హెడ్డింగ్ కూడా అంతా సేమే.
చిన్న చేంజ్ ఏమంటే ఇప్పుడు ఇక్కడొచ్చి ఇంట్రెస్ట్ అని రాసుకున్నాం, ఇక్కడ వచ్చేసరికి ప్రోడక్ట్ అని రాస్తాం. కానీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ చేసే పద్ధతి కొంచెం మారుతుంది. ఎలా అంటే ఇక్కడ అక్కడికక్కడే ఈచ్ దానికి ఇంట్రెస్ట్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేసుకున్నాం కదా. తర్వాత లాస్ట్లో డిఫరెన్స్ ఎంత ఉందో అంత యాడ్ చేసుకున్నాం, అమౌంట్ ఎంత పే చేయాలో దానికి యాడ్ చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం ప్రతి దానికి ఈ ప్రోడక్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ అమౌంట్ ఇంటూ డేస్ మల్టిప్లై చేసి ఇక్కడ వేసేస్తాం. అంటే ఎలా, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ 200, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకో, ఇక్కడ 200 123 డేస్ కదా, 200 123 డేస్. ప్రోడక్ట్ నెలకి ఏం చేస్తామంటే ఇవి రెండు మల్టిప్లై చేస్తాం. 200 ఇంటూ 123 డేస్ ఎంత వచ్చింది, 24,600. ఆ అమౌంట్ని ఇక్కడ వేస్తాం 24,600 అని చెప్పి. ఇంతే సింపుల్ ప్రోడక్ట్స్ క్యాలిక్యులేట్ చేయడం అంటే. ఈ విధంగా ప్రోడక్ట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేసినాం కదా, సేమ్ అలాగే బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఫైండ్ చేయాలి. ఈ ప్రోడక్ట్స్ మొత్తం టోటల్ చేసుకుందేయండి, ఈ ప్రోడక్ట్ టోటల్ చేయండి. ఏదైతే ఎక్కువ ఉంటుందో అది ఇక్కడ బోత్ సైడ్ వేసుకొని కింద డిఫరెన్స్ ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇటువైపు ఇంట్రెస్ట్ అనేది ప్రోడక్ట్ అనేది వాల్యూ ఎక్కువ ఉందంటే కన్నా అప్పుడు ఈ అమౌంట్ని ఇటు సైడ్ రాస్తాం. మళ్ళీ ఈ అమౌంట్ ప్రోడక్ట్ టోటల్ తక్కువ ఉంది కాబట్టి లెస్ చేసి డిఫరెన్స్ ఎంతైతే వచ్చింటుందో దాన్ని ఏ డేటు ఫిబ్రవరి 1 వేసి బై బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ అని చెప్పి రాసి ఎంత అమౌంట్ అయితే డిఫరెన్స్ వచ్చిందో అంత అమౌంట్ ఇక్కడ రాస్తాము. ఈ ప్రోడక్ట్లో ఇక్కడ రాస్తాం. రాసిన తర్వాత ఈ ఎండ్లో వచ్చిన అమౌంట్కి ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు డిఫరెన్స్ వచ్చేసి 30,250 వచ్చింది అనుకుంటాం. అదే బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చి 30,250. ఇక్కడ మనం బై బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఫిబ్రవరి 1 అని చెప్పి 30,250 అని బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ రాసినాం. 30,250 ఇంటూ ఎంత పర్సంటేజ్, ఇక్కడ మనం పైన రాసుకున్నాం కదా, ఇక్కడ అదే ఎంత 6% ఇంటూ 6% ఇంటూ డేట్, ఏ డేట్కి ఎన్ని రోజులకి, 1 డేకి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాం. ఎన్ని రోజులు, 1 డే ఇంటూ డివైడెడ్ బై 365 డేస్, టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్. ఇప్పుడు ఎంత వచ్చింది ఇంట్రెస్ట్, 4.97. ఇది వచ్చేమి ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది ప్రతి దానికి క్యాలిక్యులేట్ చేసి తర్వాత ఏం చేసినాం, ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూసినాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పి మనకు డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసాం కాబట్టి ఇక్కడ 2 ఇంట్రెస్ట్ అని చెప్పి అమౌంట్ వేసి రాసేసినాం. కానీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ప్రోడక్ట్స్ కనుక్కొని తర్వాత ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫైండ్ చేసి తర్వాత ఇక్కడ బై బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫెబ్ 1 బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఫైండ్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. మళ్ళీ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసి చూపిస్తాను. బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎంత, 30,250 ఇంటూ 6 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఇంటూ 1 డే డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ ఇయర్ 365 డేస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇంట్రెస్ట్, 4.97. ఇప్పుడు ఈ వచ్చిన 4.97ని ఇక్కడైతే 2 ఇంట్రెస్ట్ అని ఇక్కడ ఆల్రెడీ బ్యాలెన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమొచ్చిందో అదే వేసాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ 2 ఇంట్రెస్ట్ అని చెప్పి సేమ్ ఫెబ్ 1 అని రాసి అమౌంట్ కాలంలో 4.97 అని చెప్పి రాస్తాం. ఇంకా ప్రాసెస్ అంతా సేమే. నెక్స్ట్ ఏం చేసినాం, ఇక్కడ టోటల్ అమౌంట్ వేసుకున్నాము, కాలం చేసినాం, బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ క్యారీడ్ అని రాసినాం. సేమ్ ఇక్కడ కూడా అమౌంట్ కాలం అన్నీ కూడా బ్యాలెన్సెస్ చేస్తాం, టోటల్ చేస్తాం. ఇటువైపు ఎక్కువ ఉంటే అటువైపు, ఇటువైపు ఎక్కువ ఉందంటే ఇక్కడ రాసేసి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఇక్కడ రాసి బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ డేట్ వచ్చి ఫెబ్ 1 వేస్తాం. అంతే సింపుల్. ఇది ప్రోడక్ట్ మెథడ్లో అకౌంట్ కరెంట్ అంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసుకునేదానికి ప్రోడక్ట్ మెథడ్లో అకౌంట్ కరెంట్ ప్రిపేర్ చేయడం ఇలాగా. నెక్స్ట్ ఫైనలీ బ్యాలెన్స్ ఆఫ్ ప్రోడక్ట్ మెథడ్, పీరియాడిక్ బ్యాలెన్స్ మెథడ్, ప్రోడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్ బై మీన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ బ్యాలెన్సెస్ మెథడ్, పీరియాడిక్ బ్యాలెన్స్ మెథడ్. ఇది జనరల్గా
బ్యాంక్స్ అనేవి ఈ మెథడ్ని జనరల్గా యూస్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగి ఉంటాయి కనుక వాళ్ళు ఈ మెథడ్లో అకౌంట్ కరెంట్ అనేది ప్రిపేర్ చేస్తుంటే బ్యాంక్సే జనరల్గా. దీని ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుంది. డేట్, పర్టికులర్స్, డెబిట్, క్రెడిట్. డెబిట్ అంటే విత్డ్రా, క్రెడిట్ అంటే డిపాజిట్స్. ఇక్కడి వరకు అంతా క్వశ్చన్లోనే ఉంటుంది మనకు. దీని తర్వాత నుంచే మనం చేస్తాం. ఏమి టైప్ డెబిట్ ఆర్ క్రెడిట్, ఇది దేనికి సంబంధించి బ్యాలెన్స్. ఇప్పుడు ఇక్కడ పాజిటివ్ బ్యాలెన్స్ ఉంటే కన్నా ఏమి క్రెడిట్ రాస్తాం, నెగిటివ్ బ్యాలెన్స్ వస్తే డెబిట్ రాస్తాం. ఓకే. డేస్, ఈ డేస్కి సంబంధించి నేను సపరేట్ వీడియో చెప్తాను, నీట్గా అర్థమవుతుంది. డెబిట్ ప్రోడక్ట్, క్రెడిట్ ప్రోడక్ట్ అంతే. ఇప్పుడు ఇక్కడ డెబిట్ వచ్చిందంటే ఈ డెబిట్తో ఈ డేస్ని మల్టిప్లై చేసి ఇప్పుడు డెబిట్ సైడ్ రాస్తాం. ఇప్పుడు ఒకవేళ ఇక్కడ క్రెడిట్ అనుకో, ఈ క్రెడిట్ కనుక ఈ అమౌంట్ని డేస్తో మల్టిప్లై చేసి క్రెడిట్ సైడ్ రాస్తాం. అలా ఇప్పుడు ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా అంటే లాస్ట్లో ఏం చేస్తామంటే ఈ డెబిట్ టోటల్, ఈ డెబిట్ ప్రోడక్ట్ యొక్క టోటల్ అండ్ క్రెడిట్ ప్రోడక్ట్ యొక్క టోటల్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇప్పుడు డెబిట్కి సంథింగ్ ఇంట్రెస్ట్, క్రెడిట్ అయితే సమ్ ఇంట్రెస్ట్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డెబిట్ అయితే 5% ఇంట్రెస్ట్, క్రెడిట్ అయితే 2% ఇంట్రెస్ట్ అని అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ దీనికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, డెబిట్ సైడ్. ఇప్పుడు చూడండి, డెబిట్ ఫస్ట్ డెబిట్కి చేస్తాను నేను. 2,40,000 ఇంటూ ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ అన్నా 5% ఇంటూ 5% ఇంటూ 1 డే డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ డే 365 డేస్. ఎంత వచ్చింది, 32.87 వచ్చింది. అంటే ఎంత, నియరర్ టు 33. నేను డైరెక్ట్గా 33 అని తీసుకునేస్తున్నా, 33. ఇప్పుడు అలాగే సేమ్ క్రెడిట్కి కూడా. క్రెడిట్ టోటల్ ఎంత ఉంది, 31,48,000. 31,48,000 ఇంటూ దానికి ఇంట్రెస్ట్ ఎంత తెచ్చుకున్నాం మనము, 2% ఇంటూ 1 డే డివైడెడ్ బై 365 డేస్. ఎంత, 172.49, నియర్ టు 173 అని ఇస్తాను నేను. క్రెడిట్ ఈక్వల్ టు 173. ఇప్పుడు వీటి రెండిటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. డిఫరెన్స్ 173 మైనస్ ఎంత, 33 ఎంత, 140 ఈజ్ ద డిఫరెన్స్. ఇప్పుడు ఇది క్రెడిటా డెబిటా, ఈ 140 క్రెడిట్ సైడ్ రాయాలా డెబిట్ సైడ్ రాయాలా అంటే ఈ క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది, క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ చూపిస్తుంది. సో ఈ అమౌంట్ని క్రెడిట్ సైడ్ రాస్తాం. ఇక్కడ ఏమని డేట్ ఏది వేస్తామంటే ఈ డేట్ అయితే ఎండింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ వేస్తాము. ఇప్పుడు ఇక్కడ Feb 1 కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, Feb 1 ఎండింగ్ డేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కదా చెప్పాను నేను, అంతే. Feb 1 ఎండింగ్ డేట్ వేసి మళ్ళీ ఇక్కడ ఏం రాస్తాం, ఇంట్రెస్ట్, ఇవన్నీ ఇంట్రెస్ట్ అని చెప్పి రాసి, ఇప్పుడు ఇది క్రెడిట్ కదా మనకు వచ్చింది, క్రెడిట్ సైడ్ అమౌంట్ టోటల్ ఎక్కువ ఉంది కదా, క్రెడిట్ సైడ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా, సో ఇది క్రెడిట్స్. ఇక్కడ క్రెడిట్ అంటే డిపాజిట్స్, క్రెడిట్ ఎంత 140 అని రాసి ఈ అమౌంట్కి టోటల్, ఇప్పుడు ఈ 140ని ఇక్కడ ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దానికి టోటల్ చేస్తే ఇప్పుడు ఇది కూడా పాజిటివ్లోనే ఉందంటే అప్పుడు ఇక్కడ మనం డెబిట్ అని రాస్తాం. ఒకవేళ ఇది నెగిటివ్లోకి మారితే, నెగిటివ్లో ఉందంటే క్రెడిట్ అని రాస్తాం ఇక్కడ, అంతే, సింపుల్. దీనికి హెడ్డింగ్ ఏమంటుందా, సపోజ్ వినోద్ అకౌంట్ కరెంట్ విత్ అలహాబాద్ బ్యాంక్ లిమిటెడ్, లైక్ దట్. కస్టమర్ అకౌంట్ కరెంట్ విత్ బ్యాంక్ నేమ్, అంతే హెడ్డింగ్ వచ్చేసి. రెడీకి ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు. ఇప్పుడు డ్యూ డేట్, ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా మనం డ్యూ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కదా, డ్యూ డేట్ అనేది ఉంటుంది కదా. ఆ డ్యూ డేట్ అనేది అకౌంట్ కరెంట్ డేట్కి, క్లోజింగ్ డేట్ ఆఫ్ ది అకౌంట్ కరెంట్ కంటే
తర్వాత పడితే దాన్ని మనం రెడీయింగ్ ఇంట్రెస్ట్ అంటాం. అంటే ముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే అలా పడిన డేట్ని గుర్తించడం కోసం దాని ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రెడ్డింగ్తో ఇంట్రెస్ట్ని నోట్ చేసేవాళ్ళు. సో దానికి ఎలా రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని పేరు వచ్చింది. దీన్ని మనము నెగటివ్ ఇంట్రెస్ట్గా ట్రీట్ చేస్తాం. ఇంకా క్లారిటీ కోసం ఇప్పుడు సపోజ్ ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్లోనే ఇక్కడ 1 ఫిబ్రవరి అని ఉంది. ఇప్పుడు ఇక్కడ డ్యూ డేట్ ఏమైపోయిందంటే 10th ఫిబ్రవరి అని పడిపోయింది డ్యూ డేట్ 10th ఫిబ్రవరి. ఇప్పుడు ఇటువైపు అన్ని డ్యూ డేట్లు ఎక్కడున్నాయి? ముందు లోపలికే ఉన్నాయి. ఓకేనా, ఇంకా అన్నీ కూడా లోపలికే ఉన్నాయి, 1 Feb లోపలికే ఉన్నాయి. ఈ డేట్ ఏమైపోయిందంటే 1 Feb తర్వాత అయిపోయింది ఈ డ్యూ డేట్ అనేది. అప్పుడు దీని తర్వాత అయిపోయినప్పుడు మనం దీనికి డేస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెనక్కి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏమవుతుంది? బ్యాక్ వచ్చేస్తుంది, అంతే కదా. తర్వాత డ్యూ డేట్ తర్వాత ఉంది కాబట్టి ఏదైతే డ్యూ డేట్ వచ్చి 1st to 10 ఉంది అంటే ఈ 1 to 10 అంటే ఎన్ని డేస్ ఉన్నాయి మొత్తం? అంటే ఈ 9 డేస్కి మనము ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా పే చేస్తారు ఎవరైనా. తర్వాత ఈ 9 డేస్ కంటే ముందే అకౌంట్ క్లోజ్ అవుతుంది. యాక్చువల్లీ 9 డేస్ తర్వాత క్లోజ్ అవ్వాలి, కానీ ఏమవుతుంది? 9 డేస్ కంటే ముందే క్లోజ్ అవుతుంది అకౌంట్. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఏదో సంథింగ్ డేట్ అనుకో, 30 Jan అనుకో. 30 Jan బిల్ రిసీవబుల్ వచ్చింది. ఎంత డ్యూ డేట్ ఎప్పుడంటే 10th ఫిబ్రవరి. ఈ 10th ఫిబ్రవరి ఏమైందంటే 1st Feb తర్వాత పడింది. అమౌంట్ వచ్చేసి ఒక 200 అనుకుందాం. ఓకే, ఆల్రెడీ 300 తీసుకుందాం. 300. ఇప్పుడు దీనికి ఎలా ఇక్కడ గ్యాప్ పెట్టేసేయాలి, ఎందుకంటే పే చేయను. ఇది డ్యూ డేట్ అనేది అకౌంట్ క్లోజ్ డేట్ కంటే తర్వాత పడింది కనుక ఇక్కడ గ్యాప్ పెట్టేసి అపోజిట్ సైడ్లో టు రెడ్డింగ్ ఇంట్రెస్ట్ అని చెప్పి రాస్తాం. ఎందుకు నెగిటివ్ ఇంట్రెస్ట్? ఇక్కడ టు రెడ్డింగ్ ఇంట్రెస్ట్. డేట్ ఏదేస్తాం? ఇక్కడ 30 Jan కదా, సో 30 Jan టు రెడ్డింగ్ ఇంట్రెస్ట్. ఇక్కడ డ్యూ డేట్ వచ్చి ఏముంటుంది? Feb 1st కదా, Feb 10th కదా ఇక్కడ, అదే డ్యూ డేట్. అమౌంట్ ఏం రాయము, డ్యూ డేట్ కూడా ఏం రాయనక్కర్లేదు. నెంబర్ ఆఫ్ డేస్, ఎన్ని డేస్? డ్యూ డేట్ని వదిలేసి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు రివర్స్ క్యాలిక్యులేటింగ్లోకి వస్తాం. ఫిబ్రవరి 10th, ఫిబ్రవరి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఎన్ని వస్తాయి? 9 డేస్. టోటల్ 9 డేస్. 10thని వదిలేయాల డ్యూ డేట్ కనుక. ఓకే, టోటల్ 9 డేస్. ఇక్కడ 9 అని రాస్తాం. ఈ 9 అని రాస్తాం కదా, ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 300. ఈ 300 ఇంటూ డేస్ వచ్చి 9 వేసుకొని సేమ్ ప్రాసెస్లో 300, ఇందాక 6% ఇంట్రెస్ట్ కదా, 300 ఇంటూ 9 ఇంటూ 6% ఎంత? 300 ఇంటూ 9 ఇంటూ 6%, 6% ఇంటూ 9 డేస్ డివైడెడ్ బై 365 డేస్ ఎంత వచ్చింది? ఇంట్రెస్ట్ 0.04. అదే ఇంట్రెస్ట్ అమౌంట్ కింద వేసేస్తాం, అంతే, సింపుల్. ఇంకా మిగిలిందంతా ప్రాసెస్ సేమే, ఏం చేంజ్ ఉండదు. రెడ్డింగ్ అంటే దాని నెగిటివ్ ఇంట్రెస్ట్, డ్యూ డేట్ కంటే తర్వాత పడింది డేట్. డ్యూ డేట్ అనేది క్లోజింగ్ డేట్ కంటే తర్వాత పడింది, దాన్ని రెడ్డింగ్ కలర్తో రాస్తాము, నెగిటివ్ ఇంట్రెస్ట్గా ట్రీట్ చేస్తాము, అంతే, ఇంకేం లేదు. ఇది కంప్లీట్ అకౌంట్ కరెంట్ అంటే ఏమి అని చెప్పేసి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏమి అని. ఇక్కడ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఏ మెథడ్లో, పీరియాడిక్ బ్యాలెన్స్ మెథడ్, ప్రోడక్ట్ ఆఫ్ బ్యాలెన్స్ మెథడ్లో డేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నెక్స్ట్ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.